మాత్రమే అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్ టు 90 స్క్వేర్ మీటర్స్ అండి. దాన్ని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి ఓన్లీ క్రెడాయి తరఫున మాత్రమే ఏ ఆర్గనైజేషన్ కూడా అఫోర్డబుల్ హౌసింగ్ గురించి 90 స్క్వేర్ మీటర్స్ చేయమని అడగలేదండి. ఓన్లీ మన క్రెడాయి నుంచి మాత్రమే సజెషన్ ఇచ్చాము. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తూ మనం సిఆర్డీ నుంచి కూడా ఎవరైతే సిఆర్డీ అడిగారండి, మనం అడిగితే వారిని కూడా లెటర్ చెప్పే సందర్భాలు కూడా చూపించారని మన ట్రైలర్లో చూపించారట సిఆర్డీ ఆఫీస్ లో. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ లో మీరు ఎవరైనా సరే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నా కూడా ఫ్రీగా సబ్మిట్ చేయండి. ఈవెన్ మీరు పాత సాఫ్ట్వేర్ లో రన్ చేసినా కూడా తీసుకొచ్చి దీంట్లో కూడా సబ్మిట్ చేయండి అని చెప్పి మాకు ఒక లింక్ ప్రొవైడ్ చేశారండి. ఆల్రెడీ మనం లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏ మెంబర్స్ అయినా సరే ఆ లింక్ లో మీ దగ్గర ఉన్న ఏ ఫైల్ అయినా కూడా ఫ్రీగా పేమెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదని దానికి అక్కడ సబ్మిట్ చేసుకొని ఏ విధమైన ఇష్యూస్ దాంట్లో ఫేస్ చేస్తున్నాము అంటే కొత్త సాఫ్ట్వేర్ లో ప్రీడీసీఆర్ సాఫ్ట్వేర్ కాకుండా సివిల్ సాఫ్ట్వేర్ లో డ్రా చేసుకుని సబ్మిట్ చేయాలండి. అంటే డ్రా చేసే సందర్భంలో కానీ సబ్మిట్ చేయడానికి కానీ ఏ విధమైన ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని తెలియపరిచినట్లయితే మేము దాన్ని సరి చేసుకుని సాఫ్ట్వేర్ అతి తొందరలో రిలీజ్ రిక్వెస్ట్ చేస్తాం. ఒకసారి దాన్ని ఫార్వర్డ్ చేసి ఎంసీక్యూ కూడా అడిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నెక్స్ట్ 2-3 డేస్ లో మళ్ళీ మీటింగ్ పిలుస్తారండి. మనల్ని ఆ రోజు తొందరలో లైవ్ రిలీజ్ చేసేస్తారండి. విత్ ఇన్ నాకు తెలిసి 1 వీక్ ఆర్ 10 డేస్ లో 2.0 రిలీజ్ అయిపోతుంది మనకి. కాబట్టి మనం ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలియపరిస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నేను కూడా 2-3 ఫైల్స్ వెరిఫై చేశానండి. ఇంకా వెరిఫై చేస్తే అన్ని కూడా టైం చెప్తే ఇంకా బెటర్గా ఉంటుందండి మనకి. అట్లాగే మనకి నాన్ హైరైజ్ బిల్డింగ్ సైట్ మనకి గతంలో 18 చేస్తున్నామండి. దాంట్లో ఒక పాయింట్ మనకి 24 మీటర్స్ వచ్చింది. దాంట్లో రూల్స్ పెట్టినప్పుడు ఇంకా సెట్ బ్యాక్స్ కానీ ఇంకా వేరే విషయాలన్నీ కూడా ఆ రూల్స్ లో ఇంకా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 1 వీక్ లో దాని మీద రూల్స్ మీద డిస్కషన్స్ కూడా ఉంటాయి. దానికి మేము టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మనం కావాల్సిన పాయింట్ అన్ని మీరు తెలియపరిచేది అవన్నీ కూడా అడుగుతామండి. అట్లాగే 1% మనం సేల్ అగ్రిమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ. ఆ 1% మనం సేల్ డేట్ చేయించుకునేటప్పుడు రియంబర్స్ చేయమని కూడా అడగడం జరిగిందండి. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లో ఉన్నాయి. మనం కంటిన్యూ ఫాలోఅప్ చేసుకుంటే కనుక మెంబర్స్ అందరూ సపోర్ట్ తో ఇవన్నీ కూడా సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సివిక్ 2.1 అనేది లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ లాగిన్లో సపరేట్ లాగిన్ ఎనేబుల్ చేశారు మన యూనిట్ నుంచి. కాబట్టి మన ప్రైవేట్లో మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఆన్పోయి ఎవరైతే ప్లాన్స్ పెడుతున్నామో ఆ ప్లాన్స్ అన్ని వాళ్ళ ద్వారా పెడితే డీటీసీ